అందరికీ నమస్కారం. బీవీఆర్ గ్రూప్కి స్వాగతం, సుస్వాగతం. అసలు బీవీఆర్ గ్రూప్లో జాయిన్ అయితే వచ్చే సక్సెస్ ఏంటి, ఏ విధంగా సక్సెస్ వస్తుందనే విషయం మన మిత్రులందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న సందేశం చేయడం జరుగుతుంది. ప్రతి మనిషికి ఆత్మవిశ్వాసం అనేది ఎంతటి ఘన విజయాన్ని తీసుకొస్తుంది. ఎవరిలో అయితే ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో వారు ఎంత సక్సెస్ అవుతారు. కానీ మనిషికి కావాల్సింది మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి వివేకానంద చెప్పింది, ఇనుప సంఖ్యలు ఉక్కు నరాలు కలిగినటువంటి కొంతమంది యువకులు వస్తే స్వాతంత్రాన్ని తీసుకురాగలరని ఆయన చెప్పారు. అలాగే వజ్ర సమతుల్యమైన దృఢ సంకల్పం ఉంటే మాత్రం ప్రతి మనిషి ఏదైనా సాధించగలడు. ఉన్నత స్థానానికి ఎదగాలంటే మూడు లక్షణాలు కావాలి. ప్రతి వ్యక్తికి కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి అనే కోరిక. ఎందుకంటే ప్రతి మనిషిలో కావాల్సింది ప్రతిభ, అంటే నాలెడ్జ్. అలాగే ఈ నాలెడ్జ్తో పాటు చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకోవడం, అలాగే ఒక లక్ష్యం. అంటే డెవలప్మెంట్ అవడానికి ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సింది, మనం ఈ రియల్ ఎస్టేట్లో ఏ స్థాయికి చేయాలనుకుంటున్నాం, ఏ స్థాయిలో మనం ఉండాలనుకుంటున్నాం అనే విషయాన్ని పర్ఫెక్ట్గా మనం ఫస్ట్ గోల్ చేసుకోవాలి. మనం నెలవారీ ₹1,00,000 సంపాదిద్దామా, లేదా ఒక కంపెనీకి CEO అవుదాం అనుకుంటున్నామా, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనం ఎంతవరకు అచీవ్మెంట్ అవుదాం అనుకుంటున్నాం అన్నది చక్కగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ లక్ష్యానికి కావాల్సినటువంటి ప్రతిభ, అంటే ఆ లక్ష్యం సాధించడం కోసం ఎటువంటి క్వాలిటీస్ మనకు ఉండాలి, టీంని ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి, ఏ విధంగా టీంని బిల్డప్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం, అటువంటి టీంని బిల్డప్ చేసుకోవడం కోసం మనకు కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, ఏ విధంగా సీనియర్ సపోర్ట్ తీసుకోవాలి, ఏ విధంగా కంపెనీ సపోర్ట్ తీసుకోవాలి, అలా ఏ విధంగా సపోర్ట్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం అనే విషయాన్ని ఒక చక్కగా ప్లానింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఆ ప్రతిభ అంటే ఆ ప్లానింగ్ ఉంటుందో అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. లేదు, చాలా మంది అనుకుంటారు నాకు చాలా గోల్స్ ఉన్నాయి, గోల్ నేను సక్సెస్ సాధిస్తాను అనుకుంటాం. కానీ మనం సాధిస్తాం అనుకుంటాం, కానీ సాధించాలనే పట్టుదల ఒకటే మాత్రం చాలదు. సాధించడానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ కూడా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం క్వాలిటీస్ మెరుగుపరుచుకున్నామో అప్పుడే మన జీవితంలో సక్సెస్ అవుతాం. దానికి క్వాలిటీస్ తీసుకుంటూ పాటు దానికి కావాల్సినటువంటి చొరవ తీసుకోవాలి. చాలా మందికి మొగమాటస్తుడు జీవితంలో పేదవాడిగానే మిగిలిపోతాడు. మొహమాటం తీసేయాలి. మార్కెటింగ్ లో ఉండకూడని పెద్ద జబ్బు ఏంటంటే మాత్రం మొహమాటం లేకపోతే మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతారు. అందాల సుందర నగరం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నగరంలో సొంతిల్లు మీ కల. అయితే మీ కలలను మేము నెరవేరుస్తాం. నగరానికి అతి చేరువలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరగా. పచ్చని ప్రకృతి మధ్య చక్కని జీవనానికి బీవీఆర్ వెంచర్స్ అండ్ కన్స్ట్రక్షన్ వారిని సంప్రదించండి. సుసంపన్నమైన భవిష్యత్తుకు బంగారం లాంటి పెట్టుబడి, అద్భుతమైన ప్లాట్లలో మీ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకోండి. సంప్రదించండి. మా ఫోన్ నెంబర్లు 9951416359, 8333396989. ఆ మొహమాటం తీసేయాలి. ఎవరిని అడిగితే ఏమనుకుంటారో, మా కంపెనీలో జాయిన్ అవ్వండి అని అడిగితే నేనేమైనా చిన్నబోతానేమో, నేను రియల్ ఎస్టేట్లో చేస్తానంటే నన్ను చిన్న చూపు చూస్తారేమో, ఒక మొహమాటం. కానీ అన్నిటికంటే గొప్పదైనది ఏంటంటే, ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థను తాలూకు గొప్పతనాన్ని మనం బయట చెప్పుకుంటే ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవం, ఆ సంస్థ మీద ఉన్న గౌరవం మనకి సక్సెస్ఫుల్ తీసుకొస్తుంది. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉంటే మాత్రం చక్కగా మన జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం సక్సెస్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా మనకు కావాల్సింది ఏంటంటే, మనం గోల్ పెట్టుకోవాలి. ఈ నెలలో ఎన్ని ఫ్లాట్లను సేల్ చేయాలి, ప్రతి సండే కూడా మనం కంపల్సరిగా సైట్ లోనే ఉండాలి అనేది ఒక గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే సైట్ లో మనం ఉండాలంటే ఖాళీగా ఊరికనే మన సైట్ లో కూర్చోడానికి వెళ్ళం కదా. సైట్ లో ఉండాలనుకుంటే ఎవరో ఒకరిని తీసుకెళ్తాం మన టీం మెంబర్స్ ని, అప్పుడు ఆటోమేటిక్గా టీం సక్సెస్ అవుతుంది. అదొక గోల్ పెట్టుకోవాలి, ఇనీషియల్ గోల్. అలాగే దానికి కావాల్సిన క్వాలిటీస్,
ఈ వారంలో మనం కొంతమందిని టీంని తీసుకెళ్ళాలంటే ఈ వారం అంతా ఆ టీం అంతటిని కూడా మన దగ్గరుండి రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళకి మన సంస్థ కాలకు డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మన సంస్థ డెవలప్మెంట్స్ కొంచెం కొంచెం ఇంజెక్ట్ చేసి వాళ్ళని కంపల్సరీ సైట్ విజిటింగ్ ప్రిపరేషన్ చేయాలి. అలాగే చొరవ తీసుకోవాలి. చాలా మంది సైట్ విజిటింగ్ తీసుకెళ్ళడానికి అప్పటి వరకు ఓకే అంటారు, అప్పుడులో డ్రాప్ అయిపోతారు. కార్ పెట్టినా సరే డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే కొంతమంది మనం చొరవ తీసుకోం. వాళ్ళని ఎప్పుడైతే చొరవ తీసుకొని అప్పుడు సైట్ లోకి తీసుకెళ్లి సైట్ తాలూకు డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ అనేది వస్తుంది. విజేతగా నిలబడాలంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటేనే మాత్రమే సక్సెస్ అవుతాం. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది మనకి? మన తాలూకు లక్ష్యం గురించి సరిగా ఉంటే అప్పుడు మనకు వస్తుంది. ఒకటి మాత్రం వాస్తవం, ఫలితం లేకున్నా కూడా కష్టపడి పనిచేసేవాడికి ఏదో ఒకనాటికి సక్సెస్ వస్తుంది. ప్రతిరోజు అనుకున్నాడు అంతమా, వరి విత్తనం వేసిన వెంటనే వరి పండదు, కొబ్బరి చెట్టు వేసిన వెంటనే కొబ్బరి బొండం పుట్టదు. కష్టపడి పని చేస్తూ ఉంటే మాత్రం ఏదో రోజుకి సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ లో మాత్రం ఓర్పు అనేది చాలా ముఖ్యం. నిరంతరం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఫలితం అనేది ఆశించకుండా, ఎందుకంటే ఫలితం అనేది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నిజాయితీగా కష్టపడే వరకు మాత్రం ఫలితం కంపల్సరీ వస్తుంది. ఆ నిజాయితీగా కష్టపడితే మాత్రం మంచి సక్సెస్ అవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరొక చక్కగా టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. మరి మన మిత్రులందరూ మరొకసారి నిజాయితీగా కష్టపడి ఫలితం అనేది ఉన్నా లేకున్నా కష్టపడి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో సక్సెస్ అవుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.